మాత. మహాదేవ, నా వల్ల జరగరాని తప్పు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి మాత. చంద్రదేవ, తమరు చేసిన పని ఎంత మాత్రము క్షమించరానిది. మహాదేవ, దయచేసి నన్ను క్షమించండి. ప్రభు, నేను తప్పు చేశాను. క్షమాభిక్ష తమరిక. ఇక్కడ నా కుమారుడు స్పృహ తప్పి ఉన్నాడు. అతడి ఉదరం చీలిపోయింది. అందుకు కారణం మీరు. ప్రభు, నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రమే క్షమాపణలు కోరుకోవడం లేదు. నన్ను నమ్మండి ప్రభు. ఇదంతా కేవలం సరదాకి చేసింది మాత్రమే. శ్రీగణేశుడికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. వారు నా మాటలు నవ్వుల కారణంగా స్పృహ తప్పలేదు ప్రభు. చంద్రదేవ, చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యొద్దు. గణేశుడు తన వాహనం మీద నుండి పడిపోయి ఉండొచ్చు, కానీ నిజం చెప్పండి, మీరు తన ఉదరం తమరి వక్రదృష్టి వల్లే పగిలింది. ప్రభు, నేను తప్పు చేశాను. నా ప్రవర్తన అనుచితమైంది. ఇలా ప్రవర్తించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు తమరని మాతని క్షమాభిక్ష వేడుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు ప్రభు. చంద్రదేవ, తమరు చేసినది పూర్తిగా క్షమార్హం కాని పని. దైవత్వానికి తగిన ప్రవర్తనలు అన్ని పరిధులు అతిక్రమించి ఒక బాలుడినే కాదు, దేవతలందరి ప్రథమ పూజ్యుడిని అవమానించారు మీరు. మీరంతా రుణపడ్డారు. తానే స్వయంగా మిమ్మల్ని అలాగే మిగిలిన దేవతల్ని ప్రమాదాల నుండి విముక్తి కల్పించడం కోసం ఎన్నోసార్లు నిరంతరం సంఘర్షించినాడు. దయచేసి శాంతం వహించండి ప్రభు, లేకపోతే తమరి క్రోధాగ్ని సకల లోకాలకు అనర్థం కాగలదు. తమరికిదే మా విన్నపం మహాదేవ. చంద్రుడి వల్ల జరిగిన పొరపాటు అనాలోచితంగా జరిగింది. వెంటనే మీరు శాంతించండి. గణేశుడికి జరిగిన దాంట్లో తమరు అతిపెద్ద పొరపాటు చేశారు. కానీ మీరు ఆ తప్పు చేయడంలో ఎటువంటి దురుద్దేశము లేదు. మీకు దాని పరిణామం గురించి ఏమాత్రమూ తెలియదు. అందువలన నేను తమరిని క్షమిస్తున్నాను. మహాదేవుడు నిగ్రహించుకున్నారు, లేకపోతే పరిస్థితులు చేయదాటిపోయి ఉండేవి. బహుశా నేను సరిగ్గా విన్నట్లు లేదు ప్రభు. తమరిప్పుడు ఏమన్నారు? మీరు తనని క్షమిస్తున్నారా? ఉమా, శాంతం వహించు ప్రియా. గణేశుడు మళ్ళీ ఆరోగ్యవంతుడవుతాడు. ఎందుకంటే నీ పుత్రుడు అందరి కష్టాలను తీర్చగల సమర్థుడు. తనే స్వయంగా విఘ్నహరుడు. అలాంటి తనని ఏ ప్రమాదము ప్రభావితం చెయ్యలేదు. కానీ మీకు వాస్తవ పరిస్థితి కనిపించడం లేదా స్వామి? తమరి పుత్రుడు నిస్తేజంగా పడి ఉన్నాడు, ప్రాణాపాయంలో ఉన్నాడు. అయినా మీరేం తండ్రి? తమరి పుత్రుడిపై వరుసగా ఆపదలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ దేవతల కారణంగానే తన శిరస్సు మీ చేతనే ఖండించబడింది.
మరోసారి తమరి పరమ భక్తుడు పరశురాముడి కారణంగా తన దంతం ఖండించబడింది. ఇప్పుడు ఆ చంద్రదేవుడి కారణంగా తన ఉదరం చీలిపోయింది. తను స్పృహ లేకుండా ఉన్నాడు. లేదు స్వామి, మన పుత్రుడిలా పదే పదే ఆపదల పాలవ్వడాన్ని నేను ఏమాత్రం సహించలేను. నాకు తమరి బాధ అర్థమైనది. నేను తనకి తండ్రిని. తన సంతానానికి ఆపద వాటిల్లినప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుందో దాన్ని నేను మీతో సమానంగా అనుభవించాను. అయినా నేను చంద్రదేవుణ్ణి అడిగాను. తను తప్పుని అంగీకరించాడు కదా. ఇక మనం శాంతించడం అవసరం ప్రియా. కోపంలో తీసుకునే నిర్ణయాలు అందరికీ అనర్థదాయకం. మీరు నా బాధని అర్థం చేసుకోకపోయినా కనీసం తల్లి వాత్సల్యాన్ని అవమానించకండి స్వామి. ఒకవేళ మీకు మాతృహృదయం అర్థమైతే అప్పుడు ఆ చంద్రదేవుణ్ణి శిక్షించకుండా ఇంత సులభంగా వదిలిపెట్టేవారు కాదు స్వామి. ఆయన నా పుత్రుణ్ణి చులకన చేసి అపహాస్యం చేశారు. అందువల్లనే మా పుత్రుడిలా స్పృహ లేకుండా పడి ఉన్నాడు. మీకు ఆ చంద్రుడి బాధ అర్థమైంది, కానీ తమరికి తమ పుత్రుడి కష్టం కనిపించడం లేదా? ఉమా, నేనెలాంటి పక్షపాతం చూపించలేదు. మన గణేశుడికి హాని కలిగించడం చంద్రదేవుడి ఉద్దేశమై ఉండుంటే తమరికంటే ముందుగానే నేను తనని దండించి ఉండేవాడిని. తన వెక్కిరింత ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన ఏమాత్రము ఊహించలేదు. తన అజ్ఞానం వలన జరిగింది పొరపాటు. అందుకే తమరిని కోరేదొక్కటే, దయచేసి శాంతం వహించండి. ఇక ఈ విషయానికి పెద్ద మూల్యం చెల్లించేలా చెయ్యొద్దు. ఇప్పుడు మనం చంద్రుణ్ణి దండించినట్టయితే దానివల్ల సకల జీవరాశులు నాశనమైపోతాయి. యావత్ సృష్టికి నష్టం కలుగుతుంది. ఇంకో మాట మరవద్దు. జగత్పిత జగజ్జనని అయినందుకు గాను మన బాధ్యత రాగద్వేషాలను మించినది. నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను పార్వతి, శాంతం వహించండి. అలాగే స్వామి. చెప్పింది అక్షర సత్యం స్వామి. పదే పదే కష్టాలను సహించడం గాని గాయపడటం కాని మన పుత్రుడి తలరాత. జగన్మాతను నేను. అందువల్ల ఒక సామాన్యమైన తల్లిలా ప్రేమాభిమానాలను ప్రదర్శించే అవకాశం లేని దానిని. ఇక జగత్పిత కదా మీరు. అందువల్ల తమరి కుటుంబం కోసం ఆయుధాన్ని పట్టే అధికారం ఉండదు మీకు. ఈ సకల సృష్టిలోనూ మనిద్దరి కంటే దురదృష్టవంతమైన తల్లిదండ్రులు ఎక్కడ ఉండరు. ఎంత జరిగిన తరువాత కూడా మనం మన పుత్రుడి కోసం ఏమీ చెయ్యలేని అసమర్థులమైపోయాము.
మన పుత్రుడు ఇక్కడ ప్రాణాలతో పోరాడుతున్నాడు స్వామి. అయినా శాంతించాలా? లేదు ప్రభు, నేను నా బాధ్యతని నిర్వర్తించడంలో విఫలమయ్యాను. అమ్మా! ఉమా! మాత, అమ్మా, తమరికేమైంది? అమ్మా! ప్రభు, తమరికేం కాలేదు కదా ప్రభు? ప్రభు, మా ప్రభు విఘ్న వినాయక స్పృహలోకి వచ్చారు. మూషికొత్తమ్మా, నేను స్పృహలోకి రాకపోతే ఎలా చెప్పండి? ఈ ఉండ్రాళ్ళన్నీ చెల్లా చెదరైపోయాయేంటి? ప్రభు, ఇంకా ఎక్కువగా తినకండి ప్రభు. నా కడుపు చినిగితే ఏమైంది? నేను పరబ్రహ్మ మహాగణపతి అంశాన్నే కదా. ప్రభు, మూషికొత్తమ్మా, నాకు ఎలాంటి హాని జరిగే సమస్య లేదు. అయ్యో, అంచేత తమరి ఎలుక ప్రశ్నలను చాలించండి. అలాగే. ఉండ్రాళ్ళేమైనా దొర్లుకుంటూ దూరంగా వెళ్ళిపోయాయో చూసిరండి. నా ఉండ్రాళ్ళన్నీ నా కడుపులోకే వెళ్ళాలి. ఒక్కటి కూడా వదిలిపెట్టాను నేను. మళ్ళీ కడుపు కట్టేసుకుని ఇంటికి వెళ్ళాలి. అమ్మ కంగారు పడుతుంది. నేను కూడా కంటి నిండా నిద్రపోవాలి. ప్రభు, ఏదో వెతుకుతున్నట్లున్నారు. అయ్యో మూషికొత్తమ్మా, మీకు ఇది కూడా అర్థం కాలేదా? నేను అమ్మ ముందుకి ఇలాగే వెళ్ళానంటే అమ్మ బాధపడతారు కదా. ఓహో. నేను నా ఉదరాన్ని కట్టు చేయడానికి ఏదైనా కావాలి నాకు. ప్రభు, ప్రభు, తమరికి సహాయం చేసే అదృష్టం కల్పించండి. నన్ను మీ ఉదరానికి కట్టుకోండి ప్రభు. అలాగే కట్టుకుంటా. ధన్యవాదాలు. చూసారా మూషికొత్తమ్మా, అమ్మ చెప్పింది కదా నాకు ఎలాంటి హాని చేయలేరని. ప్రభు, జీర్ణం జీర్ణం ఉండ్రాళ్ళు జీర్ణం. శ్రీ గణేశుడికి ఏమీ కాలేదు. ఇప్పుడంతా యథావిధంగా సాగిపోతుంది. తండ్రి గారు, పెద్ద మామగారు, చిన్న మామగారు, దేవగణాలు, మీరందరూ ఎక్కడున్నారేంటి? మీ అందరికీ ప్రణామాలు. చూస్తుంటే నేను తిరిగి రావటం చాలా ఆలస్యమైనట్టుంది. బహుశా అందుకే నన్ను వెతకటానికి మీ అందరినీ అమ్మ పంపించుంటారు. కానీ తండ్రి గారు, నాకు ఏమాత్రం హాని కలగలేదు. ఏదో కడుపులో కొంచెం నొప్పిగా ఉంది. బాధపడేంత నొప్పేం కాదులేండి.
అమ్మ ఎక్కడుంది తండ్రి గారు? గణేష, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అన్నయ్య, అమ్మకి ఏమైంది? తమ్ముడు గణేష ఆ అమ్మనే గురించి బాధపడుతుంది. అయితే ఇంకేం పర్వాలేదు, త్వరలోనే అమ్మ కోలుకుంటుంది. అవును శ్రీ గణేష, తమరు క్షేమంగా ఉన్నారు కనుక మాత కూడా త్వరలోనే తేరుకుంటారు. మీరేమీ చింతించకండి. అవును గణేష, సూర్యదేవుడి మాటలు అక్షర సత్యాలు. నువ్వేమీ ఆందోళన పడకు. నీ గురించి తెలియగానే మీ అమ్మగారు స్పృహ తప్పిపోయారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలియగానే మీ మాత కూడా కోలుకుంటారల్లుడు. అమ్మా, నా వైపు చూడండి అమ్మా. అమ్మా, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానమ్మా. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. నా కారణంగానే తమరికి పరిస్థితి వచ్చింది కదమ్మా. మాతకి ఈ పరిస్థితి నా వల్ల ఎదురైంది. మాత తన నలుగు పిండితో నా రూపాన్ని తయారు చేశారు, నాలో ప్రాణం పోశారు. ఫలితంగా నేనిచ్చిందేమిటి? బాధ, దుఃఖం, కన్నీళ్లు మాత్రమే. ఎన్నిసార్లు నా గురించి రోధించి ఉంటారమ్మా. సంతానం అంటే తల్లిదండ్రులకి దైవం ఇచ్చిన వరమని నమ్ముతారు. కానీ నేను మాతకి ఒక శాపంగా మారాను. ఎంత నిరర్థకమైన పుట్టుక నాది. మాత, మీ గణేశుణ్ణి చూడండి, కళ్ళు తెరవండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా పుత్రుడు భౌముడి తపస్సు క్షణక్షణానికి ఉగ్రరూపం దాలుస్తోంది. తన తపస్సు నుండి ఉత్పన్నమైన తేజస్సు కైలాసంలో ఎలాంటి అనర్థాన్ని కలిగించకూడదు. ఓం నమః శివాయ. ఆ గణేశుల్లోని ప్రత్యేకత ఏమిటి? నేనే మహాదేవుడికి అత్యంత ప్రియమైన పుత్రుడిగా మారతాను. నన్ను తన పరమ ప్రియమైన పుత్రుడిగా అంగీకరించక తప్పని పరిస్థితి కల్పిస్తాను. అందుకే కఠినమైన తపస్సు చేస్తున్నాను నేను. శ్రీ గణేష, మిమ్మల్ని మీరు నిందించుకోకండి. దీనంతటికీ కారణం తమరు కాదు, నేను. చాలు. ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డారు మీరు? మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? నేను శాంతం వహించాను. తమరు నన్ను వెక్కిరిస్తున్నా సరే, మీరు నన్ను చూసి నవ్వినా సరే శాంతం వహించాను. చాలా చిన్నని కాలు చేతులు, అంత పెద్ద ఏనుగుతల, ఇంకా కడుపు పెద్ద ధాన్యంగా అదిలా ఉంది. చూశారు కదా చంద్రదేవా, మీ వెక్కిరింత పరిణామం. నేనిప్పుడు శాంతం వహించాలనుకోవడం లేదు. మాత పరిస్థితికి కారణం మీరే చంద్రదేవా. పుత్ర గణేశ, ఆగండి తండ్రి గారు. దయచేసి నన్ను క్షమించండి, కానీ విషయం నాకు చంద్రదేవుడికి సంబంధించినది. చూడండి చంద్రదేవా, చూడండి, మా మాతను చూడండి. తను ఈ జగత్తుకే జనని, ఆది పరాశక్తి. ఎంత భయంకర క్రూరాసురులైనా సంహరించబడతారు. కానీ తన హృదయం మాత్రం సున్నితమైనది. తమరు నన్ను పరిహాసించారు, కానీ గాయపడింది మాత మాత్రమే. మీ తప్పుకి తలదించుకోవాలి. ఈ రోజు మా మాత సకల లోకాల శక్తికి మూలం.
జగజ్జనని పార్వతీమాత ఒక సామాన్యమైన తల్లిలా ఎలా స్పృహ తప్పి పడిపోయిందో చూడండి. మా మాతకి ఈ పరిస్థితికి కారణం ఎవరు? తమరు. తమరే చంద్రదేవా, తమరే. పుత్ర గణేశ, శాంతం వహించు. మామగారు, తమరి సోదరి ఇక్కడ స్పృహ తప్పి పడిపోయినా నన్ను శాంతం వహించమంటే ఎలా చెప్పండి? అరే, సంతానానికి చిన్న రాయి తగిలినా సరే తల్లి మనసు గాయపడుతుంది. ఇక్కడ మా అమ్మగారు అచేతనంగా పడిపోయి ఉన్నారంటే వారి హృదయానికి ఎంత పెద్ద గాయమై ఉంటుందో కనీసం మన ఊహ కూడా అందని గాయమది. తన అన్నగారయ్య ఉండి నన్ను శాంతం వహించమంటారా? పుత్ర గణేశ, క్రోధాన్ని నియంత్రించుకోకపోతే ఏ సమస్యకి పరిష్కారాన్ని కనిపెట్టలేము. పరిష్కారంతో నాకు పని లేదు తండ్రి గారు. నేనా చంద్రదేవుణ్ణి శిక్షించి తీరాల్సిందే. దేవతలైనా మానవులైనా కాలం ముందు కీలుబొమ్మలే. తెలివైన వారెప్పుడూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు.